ఈ రాశుల వారికి ప్రతి పనిలో విజయం అంతా మంచే జరుగుతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి నక్షత్రాలను మారుస్తుంది. అలాగే రాక్షసులకు అధిపతి అయిన శుక్రుడు కూడా పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాక్షసులకు అధిపతి అయిన శుక్రుడు మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 2:47 పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 3 వరకు ఇక్కడ ఉంటాడు. దీని తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. పూర్వభాద్రపద నక్షత్రానికి అధిపతి దేవతలకు గురువు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి నక్షత్రంలో శుక్రుని ప్రవేశం 12 రాశుల వ్యక్తుల జీవితంపై మరింత ప్రభావం చూపుతుంది. అయితే ఈ 3 రాశుల వారికే ఎక్కువ లాభం చేకూరుతుంది. సంపద, శ్రేయస్సు ఇచ్చేవారు ఈ సంకేతాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. దీంతో పాటు సమాజంలో గౌరవంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు పూర్వభాద్రపద నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. పూర్వభాద్రపద నక్షత్రం 27 నక్షత్రాలలో 25వ నక్షత్రం. ఇది పవిత్రమైన నక్షత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నక్షత్రాన్ని శుభపాద అంటే అదృష్ట పాదంగా పరిగణిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. మేషం, శుక్రుడు పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలోని 11వ ఇంట్లో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారి కోరికలు ఆర్థిక ప్రయోజనాలతో పాటు నెరవేరుతాయి. పని ప్రదేశంలో అనుకూల ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభం లాభిస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ విజయాలు సాధిస్తారు. దీనితో పాటు భాగస్వామ్యంతో చేసిన వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు బెట్టింగ్ లేదా స్టాక్ మార్కెట్లో డబ్బును ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కాలంలో అలా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కర్కాటకం, ఈ రాశి వారికి ఈ క్షణం చాలా గుర్తుండిపోతుంది. కొత్త శక్తి ప్రవాహం పెరుగుతుంది. దీనితో ఉద్యోగస్తులు తమ కెరీర్లో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. టీంవర్క్ లో పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఊహించని ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధించవచ్చు. అలాగే ఈ కాలంలో పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. కన్యా, శుక్రుడు పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించి ఈ రాశిలోని 5వ ఇంట్లో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రేమ జీవితంలో కూడా పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు మీరు మీ సహోద్యోగులతో బాగా కలిసిపోతారు. సీనియర్ అధికారుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీంతో పాటు కెరీర్లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రేమ జీవితం, వివాహ జీవితం కూడా బాగుంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.